మైపాల్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నాం. అలాగే సార్ గారికి ఓకే మరియు బ్యాడ్జెస్ ధరించాల్సిందిగా వాలంటీర్లు కోరుతున్నాం. అలాగే అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ప్రోగ్రామ్ అధికారి శ్రీ శ్రీనివాస్ గారిని సాధారణంగా ఉందా? మీరు లోకల్గా ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారా బాగా? మన మధ్యకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సార్ కూడా తీసుకొచ్చాము. సో మీరు సార్తో చాలా ఓపెన్గా అన్ని చెప్పాల్సి వస్తుంది. సో ఈ సందర్భంగా ఈ బ్రీఫ్ రిపోర్ట్ను మన ప్రోగ్రామ్ ఆఫీసర్ సార్ను రిప్రజెంట్ చేయాలి. ఈరోజు నేను మన ప్రత్యేక శిబిరం యొక్క నివేదికను సంక్షిప్తంగా నేను తెలియజేస్తున్నాను. మన యొక్క ప్రత్యేక శిబిరము ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ఎన్ఎస్ఎస్ సౌజన్యంతో నిర్వహించబడుతుంది. వారి అనుమతితోని మనము మార్చి 23వ తారీఖు రోజు ఇక్కడ ఆదివారం రోజున శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది చివరి ముగింపు సమావేశము. సో ప్రారంభ సమావేశం మనం క్యాంప్లో చేరిన తర్వాత క్యాంప్ సెటిల్మెంట్ అవంతా చేసుకున్న తర్వాత ప్రారంభ సమావేశానికి అధ్యక్షులుగా సార్ ప్రిన్సిపాల్ సార్ మరియు అట్లాగే ఎన్ఎస్ఎస్ లైజన్ ఆఫీసర్గా ఇదివరకు పనిచేస్తున్నటువంటి భాస్కర్ సార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే మన కళాశాల అధ్యాపక బృందము, ప్రోగ్రాం అధికారి వీరందరి సమక్షంలో, వాలంటీర్ల సమక్షంలో ప్రారంభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం 2వ రోజు నుంచి మన క్యాంప్ కార్యకలాపాలు ఆరంభించడం జరిగింది. 2వ రోజు 50 మంది వాలంటీర్లను మనము 50 మంది వాలంటీర్లు ఇంటేక్, కానీ మనకు అదనంగా ఇంకొక 10 మంది వాలంటీర్లు వచ్చారు ఇంట్రెస్ట్గా. సో టోటల్ 60 మంది వాలంటీర్లతో ఈ క్యాంపు ప్రారంభమైంది. సో 20 మంది వాలంటీర్లను 5 గ్రూపులుగా మనము వర్గీకరించుకున్నాము. వారికి ఇది మహానుభావుల యొక్క గ్రూపులకు పేరు పెట్టడం కూడా జరిగింది. సో నెక్స్ట్ ఆయా గ్రూపు వారీగా పోటీ పద్ధతి లోపల కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం పూట యోగా ప్రోటోకాల్ అనే అంశం పైన హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు అవేర్నెస్ ఆన్ యోగా మీద అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి శ్రీనివాస్ సార్ ఇంకా మరియు ఇతర సభ్యులు, వారి సభ్యులు రావడం, పిల్లలకి యోగా ప్రాముఖ్యత ఏంటి అని చెప్పడమే కాకుండా రకరకాల యోగాసనాలు నేర్పించడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు కల్చరల్ సెషన్ ప్రారంభం జరిగింది. ఈవినింగ్ 5 గ్రూపుల మధ్య పోటీ పద్ధతి లోపల కల్చరల్ సెషన్ ఆరంభించడం జరిగింది. ఇక 2వ రోజు తర్వాత 3వ రోజుకు రావడంతో 3వ రోజు స్వచ్ఛతా హీ సేవ అనే నినాదంతో మనం మార్నింగ్ సెషన్ను స్టార్ట్ చేసుకున్నాం. ఈ 5 గ్రూపుల మధ్య 5 గ్రూపులుగా విడదీస్తూ ఎవరు ఎంత ఎక్కువగా ప్లాస్టిక్ సేకరిస్తే వారికి ప్రథమ బహుమతి అనే నినాదంతో పోటీ పద్ధతి లోపల స్వచ్ఛతా హీ సేవ నిర్వహించుకోవడం జరిగింది. సో వారికి మేము 5 గ్రూపుల క్యారీ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. వీధుల వెంబడి మొత్తం తిరిగి కేవలం పాలిథీన్ కవర్ మరియు ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇట్లాంటివి మాత్రమే సేకరించాలి. అది నిబంధనలు. వేరేటి బ్యాగ్లలో వేయకూడదు. సో ఈ విధంగా మేము వాళ్ళ క్యారీ బ్యాగ్స్ ఇచ్చి పంపించినప్పుడు వాళ్ళు విలేజ్ లోపల మొత్తం తిరిగి టోటల్ సుమారు 85 కిలోల పాలిథీన్ ప్లాస్టిక్ ను వేరు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వగానే వాళ్ళు ఇక్కడ పాఠశాల ఆవరణంలో దాన్ని కాల్చివేయడం కూడా జరిగింది. సో అనంతరం నెక్స్ట్
మూడవ రోజు మధ్యాహ్నం మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సార్ రావడం జరిగింది. పిల్లలకు చక్కగా వ్యక్తిత్వ వికాసం ఎట్లా జరగాలి, రేపు మీ భవిష్యత్తులో ఎలా నిలదొక్కుకోవాలా, మీ నెక్స్ట్ పోటీ పరీక్షను ఎలా ఎదుర్కోవాలా అన్న అంశం పైన పిల్లలకి చాలా చక్కని మోటివేషనల్ స్పీచ్ అందించడం జరిగింది. ఇది మూడవ రోజు కార్యక్రమం. నాలుగవ రోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించినాం. విలేజ్ లోపల మూఢనమ్మకాలు కానీ, యాంటీ డ్రగ్స్ కానీ, తర్వాత వీటన్నిటి మీద అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరము మధ్యాహ్నం సెషన్కి వచ్చేసరికి కరాటే సెషన్ నిర్వహించడం జరిగింది. ఆత్మరక్షణ, ఆడపిల్లలకు ఆత్మరక్షణ. నెక్స్ట్ ఐదవ రోజుకి వచ్చేసరికి పిల్లలచే సర్వే, ఇంటింటా సర్వే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికంటే ముందు నాలుగవ రోజు జరిగింది ఇంటింటా సర్వే కార్యక్రమం. ఈ సర్వేలో అన్ఎంప్లాయ్ యూత్ సర్వే చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫామ్లన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వారు మనకి ఇవ్వడం జరిగింది. దాని ఫార్మాట్ ప్రకారం అందులో విద్యార్థులు మొత్తం వివరాలన్నీ నమోదు చేశారు. ఐదవ రోజు రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో వాలంటీర్స్ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ కు ముందు రావడం జరిగింది. సో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఆవరణ లోపల మార్నింగ్ సెషన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో. అనంతరము మధ్యాహ్నం సర్వే ఇలాంటి చేస్తూ చివరికి కల్చరల్ సెషన్ కొనసాగించడం జరిగింది. నెక్స్ట్ ఆరవ రోజు మల్లారెడ్డి కాలేజ్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి పీజీ డాక్టర్స్ సౌజన్యంతో మనము హెల్త్ క్యాంప్ నిర్వర్తించుకున్నాం. ఆ హెల్త్ క్యాంప్ లోపల టోటల్ మన వాలంటీర్స్ యొక్క హెల్త్ చెకప్, అట్లాగే మన హై స్కూల్ పిల్లల్లో కొంతమంది పిల్లల యొక్క హెల్త్ చెకప్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఏదైతే మెడిసిన్స్ వాళ్ళకి అవసరం ఉందో, ఏదైతే ఎట్లాంటి ఆరోగ్య మెజర్స్ ఎలాంటి తీసుకోవాలో వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే పిల్లలందరికీ కూడా పర్సనల్ హెల్త్ అండ్ హైజీన్ మీద వాళ్ళు మోటివేషనల్ స్పీచెస్, ముగ్గురు డాక్టర్లు మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడం జరిగింది. అనంతరము మళ్ళీ కల్చరల్ సెషన్ యాజ్ యూజువల్గా జరిగింది. తర్వాత ఇది 7వ రోజు కార్యక్రమం ముగింపు సమావేశం. ఇది సంక్షిప్తంగా. అండ్ మనం యోగా కూడా చాలా ఫిట్నెస్ కోసం ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరిగింది. నాకేమనిపిస్తుంది అంటే ఇది చాలా తొందరగా అయినట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు అంటే బాగుండు కూడా అనిపిస్తుంది. మేము ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. చాలా బాగుంది ఈ క్యాంప్. ఇంకా కొన్ని రోజులు చేస్తే బాగుంది. సో థ్యాంక్ యూ. ఎవరైనా Good evening. In front of you, this is Shaileja. I am studying final year, BSc DZ3. ఇక్కడ 1 week క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ మేము వెళ్ళిపోయే సమయంలో మా మిత్రులతోని మరి నా జూనియర్స్తోని కలిసి ఒక మెమొరబుల్ డేస్ని నేను గడుపుకున్నా. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరియు ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇలా నేను మిస్ అయిపోతాను అనే ఒక చిన్న బాధ తప్ప ఏమీ లేదు. ఎందుకంటే మా జూనియర్స్ నాకు ఎన్నో మెమొరీస్ ఇచ్చారు. మరియు నా ఫ్రెండ్స్తోనైతే చాలా మెమొరీస్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే కాలేజ్లో స్టడీ టైమే తప్ప వాళ్ళతో ఎక్కువ మెమొరీస్ క్రియేట్ చేయలేకపోయాం. ఎందుకంటే మేము ఇప్పటివరకు ఎక్కడ టూర్స్ కూడా వెళ్ళలేము మా ఫ్రెండ్స్తోని. మా ఫ్రెండ్స్ బయటికంటే రాదు. ఇక్కడనైతే నేను చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ జరిగిన 7 days క్యాంప్లో నేను బాగా ఎంజాయ్ చేశాను. కల్చరల్ పరంగా అయినా, ఎన్ఎస్ఎస్ ద్వారా స్వచ్ఛ భారత్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మరియు శ్రీనివాస్ సార్ గారు మాకు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద. దానిలోనైతే మేము చాలా ఎంజాయ్ చేశాము. కాంపిటీషన్ లాగా అనిపించింది. ఇంకా హెల్త్ అండ్ హైజీనిక్ అప్పుడైతే మేము మా హెల్త్ పరంగా అన్ని ఓపెన్గా మాకున్న లోపాలు ఏంటి, మేము ఎలా ఉండాలి హైజీనిక్గా అన్నీ తెలుసుకున్నాము. ఇక్కడ మళ్ళీ మేము నేర్చుకున్నది ఏంటంటే
మా సొంతంగా మేము వంట చేసుకొని అది తినడం అనేది మాలో ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుత కలంకారులు అయిపోయారు వంటలోనైతే. ఇంకా ఎంతో మందిలో లేని టాలెంట్స్ ఇక్కడ నేను గుర్తించిన, వాళ్ళ టాలెంట్స్ కి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయినా. అన్ని టాలెంట్స్ మా కాలేజ్ వాళ్ళలో ఉన్నాయా అని ఒక క్వశ్చన్ వచ్చింది సార్. ఇంకా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అయిన సురేష్ సార్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎన్ఐసి క్యాంప్ కర్ణాటకకు వెళ్ళాను. సార్తో నా బాండ్ చాలా ఎక్కువ. నాకు ఫాదర్ కంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చారు సార్. సో హార్ట్ఫుల్ థ్యాంక్స్ గురు సార్. ఇంకా ప్రిన్సిపల్ సార్ అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఎన్ఎస్సి క్యాంప్కి వెళ్ళినప్పుడు అయితే ప్రతి దాని గురించి నాకు డీటెయిల్గా ఇలా ఉండాలి ఇలా అన్నీ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు నేను బాగా ఎంజాయ్ చేశాను. మరి మీరు? థ్యాంక్ యూ సార్. విద్యార్థులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది మన సురేష్ కుమార్ సార్ ఉంటే సాధ్యమయ్యేది అనిపిస్తున్నది. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు చాలా చివరి నిమిషంలో చెప్పడం ఈ క్యాంపు మొదలు కావడానికి 2 రోజుల ముందే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్చి 31 లోపల కంప్లీట్ చేయండి, అలా అయితేనే సాధ్యమవుతుంది అని. వేరే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఆ పొజిషన్లో దాదాపుగా కండక్ట్ చేయడం అనేది సాధ్యమయ్యేది కాదు. సార్ ఏ విధంగా సరే ఈ కళాశాల నుంచి చాలా రోజులైతుంది ఎన్ఎస్ఎస్ క్యాంపు స్పెషల్ క్యాంపు పెట్టడము జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో పెట్టాలి అని కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టే అది సాధ్యమయ్యింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ప్రధాన బాధ్యులు మన సురేష్ కుమార్ సార్ గారు. ఇక పిల్లలు అంటారా, మేము మొదట్లో భయపడ్డాం, అంటే వీళ్ళు ఒబీడియంట్గా ఉంటారా, క్రమశిక్షణలో ఉండరా ఎట్లా అని. కానీ పిల్లలు చాలా క్రమశిక్షణతోని సార్ అంటే ఏదైతే చేయదలుచుకున్నారో ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా ప్రతిదీ కూడా టైం బౌండ్తో చేయించడం జరిగింది. మీరు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మిత్రులందరూ కూడా ఇప్పుడు మీరందరూ కూడా చాలా మిత్రులుగా మీ మధ్యలో మంచి బాండింగ్ వచ్చి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు రేపు పొద్దున ఇది అయిన తర్వాత ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మంచిగా ప్రిపేర్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారం. అనివార్య కార్యం వల్ల ట్రైనింగ్ పడేసి లాస్ట్ 10 daysలో కంపల్సరీ చేస్తేనే మీకు ఫండ్ వస్తుంది. ఆ టైంలో ఇది ఛాలెంజ్గా తీసుకుని సురేష్ సార్ చాలా సక్సెస్ఫుల్ చేశారు. కంగ్రాచులేషన్ సురేష్ సార్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా, అంటే నేను మ్యాక్సిమం డైలీ వస్తున్నాను, పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ 5, 6 లాస్ట్ నైట్ అయితే 7:30, 8 వరకు కూడా అందరూ ఎంత యాక్టివ్గా కల్చరల్ యాక్టివిటీస్లో చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఎంత యాక్టివ్గా ఇక్కడ కల్చరల్లో చెప్తారో అంతే యాక్టివ్గా స్టడీస్లో కూడా చూపిస్తూ ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా నెక్స్ట్ ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. హలో, గౌరవనీయులు ప్రిన్సిపల్ గారు, ఇప్పుడు మన వాలంటీర్స్ మన కాలేజ్ తరఫు నుంచి ఎవరైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి అక్కడ ఎంకరేజ్ చేశారో ఆ ఊరిలో ఉన్నటువంటి యువత బాగా చైతన్యమయ్యి ఆ ఊరిని ఇప్పటికీ స్వచ్ఛతగా స్వచ్ఛపరిచిన కార్యక్రమాలు ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఒక
అభివృద్ధి చెందినటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకోవడంలో యువత చాలా ముందుకు వచ్చి ఇంకా కార్యక్రమాలు అనేవి ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. సో అలాగే ఈసారి కూడా మీరు ఇక్కడ చేసినటువంటి క్యాంపు సందర్భంగా ఇక్కడ మీరు ఇచ్చినటువంటి అవగాహన, మీరు చూపించినటువంటి వివిధ రకాల విషయాల అవగాహన వల్ల ఈ ఊరిలో కొంతైనా మార్పు కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. సో అదేవిధంగా 2019 తర్వాత మళ్ళీ మృదుల మేడం తర్వాత మళ్ళీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా అజయ్ మేడం తర్వాత నేను కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్గా కొనసాగాను. కానీ మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు క్యాంపు నిర్వహించడం అనేది పాసిబుల్ కాలేదు. సో చివరి వరకు వెళ్ళాము, క్యాంపు చేద్దామని నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేసుకున్నాం. కానీ అప్పటికే ఎగ్జామ్స్ రావడంతో క్యాంపు. సో ఈసారి అలాంటి పరిస్థితులు అన్నింటినీ ఎదుర్కొని మన సురేష్ సార్ గారు విజయవంతంగా క్యాంపు నిర్వహించినందుకు సార్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాంపులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా కోనార్క్లో ఉన్నటువంటి సూర్య దేవాలయాల్లో ఉన్నటువంటి రథానికి సంబంధించినటువంటి 8 చక్రాలతోని దీని మోనోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా సమాజంలో ఈరోజు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది చాలా జరుగుతున్నది కాబట్టి ప్లాస్టిక్ ఏరిండ్రు అని చెప్పారు. కాబట్టి ఆ ప్లాస్టిక్ వల్ల చైతన్యం వస్తుంది ప్రజల లోపట. అరే డిగ్రీ కాలేజ్ పిల్లలు వచ్చి ప్లాస్టిక్ని సేకరిస్తున్నారు, ఆ ప్లాస్టిక్ వల్ల ఎంతో వ్యర్థాల వల్ల మన ఆరోగ్యం ప్రకృతి పాడవుతుంది. కాబట్టి ఆ మోటివేషన్ అనేటువంటిది విద్యార్థుల చేత ఆ ప్రజల లోపట ఆ గ్రామం లోపట జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రతను పాటిస్తే ఆ రోడ్లను క్లీన్ చేస్తూ ఉంటే, మహాత్మా గాంధీ కూడా చేసిండు ఆయన స్వచ్ఛత కార్యక్రమంలో, నరేంద్ర మోడీ కూడా చీపురు పట్టి ఊడ్చిండు. మీరు ఊడుస్తున్నారు, మీరు క్లీన్ చేస్తున్నారు అంటే చిన్నతనంగా ఫీల్ అయ్యేటువంటి అవసరం లేదు. అదొక మెసేజ్ సమాజానికి, దేశానికి ఒక మెసేజ్. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రాంల వల్ల సమాజం అనేది ఎంతో చైతన్యం అవుతాయి. మీరు గ్రామాలు ఎన్నుకున్నారు, ఇది చాలా సంతోషించదగ్గ విషయం. గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ప్రొవోక్ కావడానికి, చైతన్యపరచడానికి. కాబట్టి ఈ గ్రామాలలోనే నిజమైనటువంటి స్వరాజ్యం ఉంటుంది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది. మీరు ఎన్నో అద్భుతాలు సాధించగలుగుతారు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చంద్రయాన్ ఉంది, తర్వాత మార్స్ దగ్గరికి మనం అభివృద్ధి చెంది అక్కడి వరకు వెళ్ళి వస్తున్నాము. మొన్ననే సునీతా విలియం కూడా ఒక 106 నెలల స్పేస్లో గడిపి ఆమె భగవంతుని దయతో సురక్షితంగా చేరింది. ఇవన్నీ కూడా ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయింది. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు మీ లోపల కూడా ఎన్నో విషయాలు, ఎంతో పరిశోధనలు, ఎంతో దేశానికి ఉపయోగపడేటువంటి విషయాలు దాగి ఉంటాయి. వాటిని బయటికి తీయండి. అబ్దుల్ కలాం అన్నట్టు ఆ కళల్ని సాకారం చేయండి. మంచి మంచి కళలు కనండి, ఆ కళల్ని సాకారం చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల దేశానికి పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది, గ్రామానికి పేరు వస్తుంది, మండలానికి పేరు వస్తుంది, ఒక జిల్లాకు పేరు వస్తుంది. మీరు అలాంటి ఆవిష్కర్తలు కావాలి, అలాంటి అన్వేషణలు కొనసాగించాలి. ఇంకోటి, మీరంతా చదువుకున్న విద్యార్థులు కాబట్టి మీరంతా కూడా మీకు సాధ్యమైనంత వరకు మీ పరిసరాలలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు, నిరక్షరాస్యులకు విద్య నేర్పే ప్రయత్నం చేయండి. 4 అక్షరాలు నేర్పే ప్రయత్నం చేయండి. వాళ్ళ లోపల చెట్లు నాటే కార్యక్రమం చేయండి. వాటి వల్ల సమాజం ఉపయోగపడుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ లోపల ఎన్నో అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయి. కాబట్టి ఆ శక్తుల్ని బయటకు తీయండి. కాబట్టి ఎన్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం అదే, చైతన్యపరచడం, సమాజాన్ని చైతన్యపరచడం, గ్రామాలలో ఉన్నటువంటి ఇల్లటరసీ వాళ్ళని చైతన్యపరచడం, పర్యావరణాన్ని కాపాడడం, ఇదే దీని యొక్క ఉద్దేశం. మళ్ళీ దీనికి సంబంధించి మీరు ఈ సభ్యులు అయ్యి ఉంటే మీకు రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంటాయి. విద్య లోపల కానీ, ఉద్యోగాలలో కానీ ఎన్సీసీకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ పర్సెంట్ ప్రకారం మీకు రిజర్వేషన్ కూడా లభిస్తుంది. ఇది ఒక పెద్ద మహత్తర కార్యక్రమం. నిజంగా కూడా డాక్టర్ సురేష్ గారు తీసుకోవడం, ఆయన శాంత స్వభావం, మృదు స్వభావానికి మీరంతా కూడా వచ్చి, బాయ్స్ కంటే కూడా గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, ఆ గర్ల్స్గా ఎక్కువ పాల్గొన్నారు. ఏదున్నా ఇవాళ స్త్రీలే సాధించగలుగుతారు, మహిళలే సాధించగలుగుతారు. రిజల్ట్ చూసినా, మా 10th చూసినా, ఇంటర్ చూసినా మహిళల యొక్క రిజల్టే ఎక్కువ ఉంటుంది బాలుర రిజల్ట్ కంటే. మంచి ట్యాప్ ర్యాంకులు సాధించేటువంటి
నైపుణ్యం, తెలివితేటలు కూడా మీ లోపల చాలా ఉంటాయి. కాబట్టి మీరు శ్రద్ధతో రావడం, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వడం చాలా సంతోషించదగినటువంటి విషయం. సరే, మేము ఇవ్వడం అనేటువంటిది కాదు, ఇది ప్రభుత్వ సంస్థది కాబట్టి, ప్రభుత్వ సంస్థలో ఒక భాగం కాబట్టి దానివల్ల మా ప్లేస్ ఇచ్చినాం, మా స్కూల్ ఇచ్చినాం, అంతేగాని మేము పెద్దగా చేసింది ఏం లేదు. దీనికి సురేష్ సారే మొత్తం దాన్ని చూసుకున్నాడు. కాబట్టి మీరందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. సరే, 2009లో నేను కొంత పీరియడ్ ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్గా ఇక్కడ ఉన్నాను. అంటే మెదక్ కాలేజీలో సీనియర్ ఫ్యాకల్టీగా నేను ఉండడంతో అక్కడున్న రెగ్యులర్ ప్రిన్సిపల్ రిటైర్ అయ్యాక నాకు అడిషనల్ ఛార్జ్ రావడంతో నేను ఒక 3 నెలల పాటు దీనికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ ఇందిరా ప్రియదర్శిని ఉమెన్స్ కాలేజ్ కూడా ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్గా కొనసాగాను 3 కాలేజెస్కు. ఇంకా దాని తర్వాత ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్లో ప్రిన్సిపల్స్ వచ్చారు, అది కంటిన్యూ అవుతూ పోయింది. కానీ నేను అక్కడి నుంచి మళ్ళీ మెదక్ నుండి సంగారెడ్డి ట్రాన్స్ఫర్ పెట్టుకొని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్లో అక్కడికి 11లో వెళ్ళాను. నెక్స్ట్ 17లో రెగ్యులర్ ప్రిన్సిపల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితులే కొనసాగడం జరిగింది. అక్కడ అరకొర వసతుల ద్వారా అడ్మిషన్స్ పూర్తిగా పడిపోయి నేను వచ్చేసరికి టోటల్గా ఇన్స్టిట్యూషన్ స్ట్రెంత్ 25. అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే కానీ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంత్ అవ్వదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు పూర్తి సహకారం మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఉండాల్సిందే. కాబట్టి సార్ లాంటి మహనీయుల సహకారం లేకుండా ముందుకెళ్ళడం అనేటటువంటిది అసాధ్యం. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సార్ తోటి ఇప్పుడు ఇది బాగా స్ట్రెంత్ అయిపోయింది. 17లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్డింగ్ తీసుకోవడము, తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు 300 స్ట్రెంత్కి వచ్చేసింది. తర్వాత రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా వచ్చేసారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సక్సెస్ఫుల్గా ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ కౌడిపల్లి కూడా కొత్త కాలేజ్ శాంక్షన్ అయింది. ఇక్కడ ఏంటి అని అంటే హైయర్ ఎడ్యుకేషను రూరల్ ఏరియాలోకి అందుబాటులోకి వచ్చినట్టయితే, యువత దాన్ని అందుకున్నట్టయితే, ఈవెన్ క్లరికల్ పోస్ట్ రావాలన్నా డిస్ట్రిక్ట్లో అంటే మీరు అనుకున్నటువంటిది హైయెస్ట్ పోస్ట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మినిమంగా ఉండాల్సింది ఏంటి? డిగ్రీ. సో ఆ డిగ్రీని అందుకోవడానికి మీ పరిసరాల్లోకి ఆ ఫెసిలిటీ వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అందులో జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మా రోజుల్లో అది లేదు. జిల్లాకు 1 లేదా 2 కాలేజీలు మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో నేను చదువుకున్నటువంటి 82 ఆ పీరియడ్లో జస్ట్ డిస్టిక్ 1 లేదా 2 కాలేజీలు మాత్రమే ఉండేది. అసలు సీటు దొరకడం అనేది చాలా గగనతరంగా. అక్కడ ఇంటర్మీడియట్లో 120 స్ట్రెంత్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఒకరిద్దరం అవ్వడమే కష్టంగా ఉండేది. అంటే డిగ్రీకి వచ్చేసరికి డిగ్రీలో మాతో పాటు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే చాలా అరుదుగా మేము ఫేసెస్ చూసుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలా లేదు. చాలా కాలేజెస్ వచ్చేసాయి, డిగ్రీ కాలేజెస్. కాబట్టి ఈ కాలేజెస్ విపరీతంగా పెరిగాయి. దానికి తోడుగా మీకు సరిపోయేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి ఉండి, తర్వాత ఫ్యాకల్టీ కూడా వెల్ ట్రైన్డ్. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చేసరికి ఏమవుతుంది కదా అంటే సెలక్షన్ ప్రాపర్గా ఉంటుంది. తర్వాత వాళ్ళకు రిఫ్రెషర్ కోర్సెస్ అని, తర్వాత ఓరియంటేషన్ కోర్సెస్ అని కంటిన్యూస్గా ట్రైనింగ్స్ కూడా పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. వీటన్నిటి ద్వారా ఏమవుతుంది కదా అంటే సబ్జెక్టు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది కదా అంటే మీకు అప్డేట్ నాలెడ్జ్ని అందివ్వడానికి సాధ్యమవుతుంది. అదే ప్రైవేట్ కాలేజీలో ఇదంతా సాధ్యం కాదు. సో అలాంటి ఎడ్యుకేషన్ మీకు అందుబాటులోకి రావాలి. తర్వాత ఈ పేద వర్గానికి చెందినటువంటి విద్యార్థులందరూ దీన్ని అందుకోవాలి అని అంటే ఈ రూరల్ ఏరియాల్లో ఇలాంటి ఫెసిలిటీ మీకు అందుబాటులోకి రావాలి. లక్కీగా నర్సాపూర్ తర్వాత లాస్ట్ ఇయర్ ఏంటి కదా అంటే ఈ కౌడిపల్లికి అనుకోకుండా కాలేజ్ శాంక్షన్ అయింది. మిగతా లెక్చరర్స్కి అండ్ మీకు గర్ల్స్ అండ్ బాయ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. ఎన్ఎస్ఎస్ అంటే ఎంతో కొంత మార్పు వస్తుంది అనుకుంటున్నాను. అంటే నిన్న మొన్న మనం ఎలా ఉంటామో బిఫోర్ ఎన్ఎస్ఎస్ ఆఫ్టర్ ఎన్ఎస్ఎస్ అని చూసుకుంటే మీ బిహేవియర్ కూడా కొంచెం తేడా అయితే వస్తుందా? మన ఇంట్లోనే బయట ఏం అవసరం లేదు.
మనం చెప్తే బయట ఎవరు ఉంటారో తెలియదు, మనమైతే మారిపోదాం అనుకుంటున్నాం. కరెక్టేనా? కరెక్టే కదా? ఎన్నిసార్లు మనం మెయిన్గా ఏదైతే ప్రోగ్రామ్ గవర్నమెంట్ అంటే అప్పుడున్న ఏది 1969 ఎందుకు లాంచ్ చేశారు? సొసైటీ కోసం అప్పుడున్న పరిస్థితుల్లో ఇంత డెవలప్మెంట్ లేకుండే, ఇంత అవగాహన లేకుండే సమాజంలో వాళ్ళకు ఒక అవేర్నెస్ కోసం కాలేజ్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు వాడుకొని కొంచెం సొసైటీలో అవగాహన తెచ్చే ఉద్దేశంతో ఆ స్కీమ్ అప్పుడులో పెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడున్న పరిస్థితి చాలా మంచి స్కీమ్. ఇప్పుడంటే కొంచెం అందరికి అవేర్నెస్ ఎక్కువై పాటించక కొంచెం ఇది డిలే అవుతుంది, కానీ యాక్చువల్గా ఆ స్కీమ్ చాలా మంచిది. నేను కూడా ఎన్సీసీ క్యాండిడేట్ని డిగ్రీ కాలేజ్లో. సో ఏంటంటే మనము చెప్పడం వల్ల మారుతారో లేదో ఏదో ఒక సందర్భంలో రొటీన్గా ఇప్పుడు మనం ఇది తాగేసిలో పడేసిపోతాం. మీరు ఏదైతే ఇంటింటికి వెళ్ళి చెత్త పడేయద్దు ఎక్కడైతే అక్కడ, లేకపోతే మనం ఏరిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ తాగి ఇక్కడ పెట్టలేదు, కనీసం టేబుల్ మీద అలా పెట్టేస్తాను, ఎవరు తీస్తారు వాళ్ళు. లేకపోతే గతంలో ఏముంటుంది, తాగేసి కింద పడేసి వెళ్ళేవాళ్ళు. ఒక్క మార్పు చాలు, అంటే ఒకేసారి సొసైటీ మారదు, చిన్న చిన్న మార్పులతోనే సొసైటీ మారుతుంది. దాంట్లో మీకు ఈ కోర్స్ కనెక్ట్ చేసుకున్న సార్కి, ఈ విలేజ్ సెలెక్ట్ చేసుకొని అంటే అడిగానే ఈ ప్రిన్స్ ఇచ్చిన హెచ్ఎం గారికి ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మార్పు అనేది కంటిన్యూ కావాలంటే మీలో ఫస్ట్ మనం మారితే సొసైటీ మారుతుంది. మనం చూసి మన పేరెంట్స్ చూసి సొసైటీ. కాబట్టి అవన్నీ తీసుకురావాలంటే మీరు ఇక్కడ నేర్చుకునే అన్ని కూడా స్వతహాగా పాటించాలి. అదేవిధంగా మనకి ఆపర్చునిటీ ఇచ్చిన జనరల్ సార్ ఇప్పుడు కాలేజ్ గురించి చెప్పారు. మనం డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాం. డిగ్రీ కాలేజ్లో లెక్చర్స్ అంతా ఎవరు? కాంపిటీషన్ రాసి ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు అపాయింట్ అయ్యారు. అదే ప్రైవేట్ కాలేజ్కి వెళ్తే ఎవరు ఉంటారు? ఎగ్జామ్స్ రాసి రాకుండా ఉన్న వాళ్ళు, అంటే ఇక్కడ ఎగ్జామ్లో సెలెక్ట్ కాకుండా వాళ్ళు, లేకపోతే మిగతా లెక్చర్స్ ఎగ్జామ్ రాయకుండా సెలెక్ట్ మామూలు ఉన్న వాళ్ళు మనం లెక్చర్ టీచింగ్ చెప్తారు. అక్కడ వాళ్ళకి మన తేడా ఏంటి? మనమే ఇక్కడ ఫీజు కట్టకుండా చదువుకుంటున్నాము, అక్కడ ఫీజు కట్టి చదువుతాం. ఏదైనా సరే డబ్బులు పెట్టి కొన్నప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది, అంతేనా? కరెక్టే కదా? డబ్బులు పెట్టకుండా ఫ్రీగా ఇస్తే నేను ఇక్కడ పెట్టేసిన ఎగ్జాంపుల్, అది డబ్బులు పెట్టి కొనేస్తే తాగేసి పెట్టేస్తాం. డబ్బులు మీరు కట్టట్లేదు, మన తరఫున గవర్నమెంట్ కడుతుంది. లెక్చర్స్ ఇచ్చే సొసైటీ ఏదైతే మెసేజ్ ఉందో మన లెక్చర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ ఉంటారు. నా స్టడీస్ అన్నీ కూడా గవర్నమెంటే, అప్ టు పీజీ వరకు జాబ్ వచ్చే వరకు కూడా నేను ఎక్కడ ప్రైవేట్లో చదువుకోలేదు. నేను గవర్నమెంట్లో చదువుకున్నాను కాబట్టి ఈరోజు మీ ముందు మాట్లాడే స్టేజ్కి వచ్చానని అనుకుంటున్నాను. అదే ప్రైవేట్లో చదువుకుంటే ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు డౌటే. ఎందుకు? సొసైటీలో మనకు ఒక అవగాహన వస్తుంది. మన లెక్చర్స్ ఏం చేస్తారు, మనకు పాఠాలు చెప్తూ వాళ్ళు స్కోరింగ్ గురించి చూడకుండా మనకు ఒక అవగాహన తీసుకొస్తారు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి చెప్తారు. అదే ప్రైవేట్లో అయితే ఏం చేస్తారు, మార్క్స్ ర్యాంకులు అక్కడ వరకు చెప్తారు. అంటే మనకు మార్క్స్ ర్యాంక్స్ ఉంటేనే సొసైటీలో మనం బతకలేము. మార్క్స్ ర్యాంక్తో పాటుగా మనకు అవగాహన ఉండాలి. 90%, 95%, 100% వచ్చింది, ఏం చేయాలో తెలియనప్పుడు అతను బయటకు వెళ్ళిపోతే ఆయన జాబ్ దొరకకపోతే ఎలా బతాడు? కష్టం, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా మార్క్స్ 60 అబౌవ్ ఫస్ట్ క్లాస్ వచ్చినా సరే అవగాహన ఉన్న వ్యక్తులు చాలామంది ముందుకు వచ్చి గవర్నమెంట్ జాబ్లు కానీ లేకపోతే బిజినెస్లు చేసుకుంటూ చాలామంది ముందుకు వస్తున్నారు. ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ ఇన్ని ప్రైవేట్ కాలేజీలు లేవు, ప్రైవేట్ స్కూల్స్ లేవు. అక్కడ చదివిన వాళ్ళే ఈరోజు ఇండస్ట్రీస్ లిస్ట్ అయ్యారు, మనకు ఐఏఎస్లు అయ్యారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా, ఈవెన్ మన సీఎం గారు చాలాసార్లు చెప్పారు, నేను కూడా గవర్నమెంట్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ అని. అంటే అందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్ చదువుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి తీసి తక్కువగా మనం ఏమి ఉండదు. మనం కూడా మన సిచ్యువేషన్ బట్టి చదువుకోవాలి. మీరు అనుకున్నట్టు మీ పరిస్థితి ఉండకపోవచ్చు, అయినా సరే కొంత టైము మీ పర్సనల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టండి. డిగ్రీ కాగానే ఆపకండి స్టడీస్. ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కన్విన్స్ చేయాలి. మీ ఫ్యూచర్ ఏంటో గోల్ డిసైడ్ చేసుకోవాలి. మీ ఫ్యూచర్ ప్రకారం మీకు ఏం చేయాలనిపిస్తే చేయండి, అంతేగాని ఎవరు బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రాం వల్ల మెచ్యూరిటీ అయితే వస్తుంది, సొసైటీలో తెలిసిపోతుంది, ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి కనీసం 10 మెంబర్స్ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. 50 మందిలో ఒక 10 మెంబర్స్ లైఫ్ లాంగ్. మీరు ఓల్డ్ ఏజ్కి వచ్చేంతవరకు మీకు కమ్యూనికేషన్స్ ఉంటారు, మిగతా వాళ్ళు ఉండకపోయినా మినిమం అయితే ఉంటారు. దానివల్ల ఏంటంటే రిలీఫ్ వస్తుంది. ఫ్రెండ్ సర్కిల్ ఉంటే మనకు మొన్న ఒకసారి ఏదో స్టడీస్ వచ్చింది, ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఎవరికి షుగర్ బీపీలు తక్కువ ఉన్నాయంటే ఎవరైతే ఫ్రెండ్స్ ఎక్కువ స్పెండ్ చేస్తారో వాళ్ళకి షుగర్ బీపీలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ప్రతి మూమెంట్ కూడా మన లైఫ్లో మెమొరబుల్ ఉండిపోతుంది. ఈ ఆర్గనైజేషన్ సార్ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో, అండ్ కోఆర్డినేటర్ ఆధ్వర్యం చేసినందుకు ధన్యవాదాలు. దాని ముందు పిలిపించి నాకు అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్గా మీ ప్రిన్సిపల్ లాస్ట్ టైం నేను కొంచెం
అడిగారు, నాకే వీలు కాలేదు. ఈరోజు కూడా చాలా టైట్ షెడ్యూల్ ఉన్నాయి, కానీ మార్నింగ్ సెషన్ అంతా టైట్ షెడ్యూల్ ఉండే. సార్ మిమ్మల్ని ఆపి మీకు ఎంత కోరుకుంటే ఆపించి నాకు థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరన్నా డిగ్రీ కాలేజ్ అనేది ప్రపోజల్ నాకు తెలిసి సూట్ అవుతుంది. అంటే ప్రిన్సెస్ చుట్టూ కంపౌండ్ వాల్ ఉంది, కొంచెం వైట్ వాష్ అండ్ మైనర్ రిపేర్స్ ఉన్నాయి, అక్కడ రాశాము. చూద్దాం. మీ అంటే కలెక్టర్ గారు బడ్జెట్ అవైలబుల్ ఉంటే, సార్ అయితే కలెక్టర్ చాలా మంచివారు, మనకి ఇస్తారు. 90% అది సక్సెస్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మించి మనకి ఆ బిల్డింగ్ ఏరియా దొరకదు, అంత సూటబుల్ అయితే దొరకదు. విలేజ్ కానుకున్న బిల్డింగ్ దొరకడం కష్టం. ఎవరు వస్తుంది అనుకుంటే, ఎందుకంటే అది ఐడియల్ ఉంది. ప్రజెంట్ అది ఎవరు వాడట్లేదు. ఎవరో ఒకరు వాడితే గవర్నమెంట్ అసలు ఉపయోగపడుతుంది. కాబట్టి అది కూడా అయిపోతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. స్టూడెంట్స్ అందరూ కూడా రేపటి నుంచి మీరు నేర్చుకుని ఎంతో ఫాలో అవుతూ కొంచెం మోటివేషన్, అంటే ఒకే రోజు ఎవరిలో మార్పు రాదు. ఇక్కడ నేర్చుకుని ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు అవుతున్నాయి. యాక్చువల్గా అయితే మేము వాటర్ బాటిల్ ఎందుకు పెట్టుకుంటే మా కలెక్టర్ గారు జనరల్గా కలెక్టరేట్లో మీటింగ్ అయితే వాటర్ బాటిల్ ఇస్తారు, టీ కప్పులు ఇస్తారు. టీ ఎందులో ఇస్తాము? ప్లాస్టిక్ కప్ప గాజు. దానివల్ల మనకు తెలియకుండా మన ప్లాస్టిక్ లోపలికి వెళ్ళిపోతుంది. చాలా క్యాన్సర్ కేసెస్ పెరిగిపోతున్నాయి. మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. ఇంట్లో కూడా ఫంక్షన్స్ అయితే ఏం చేస్తున్నాం, ప్లాస్టిక్ ప్లేట్ వాడుతున్నాం. మ్యాక్సిమం ఒకప్పుడు మనకి ఏముంది, ఇంట్లో స్టీల్ ప్లేట్లు పెట్టేవాళ్ళు, లేకపోతే ఫంక్షన్లో కూడా స్టీల్ ప్లేట్లో ఉండేవి. టెంట్ హౌస్కి మనకు డిస్పోజల్ ఇస్కరాకులు కానీ, లేకపోతే టెంట్ హౌస్లో కొన్ని ప్లాస్టిక్ అంటే సింగిల్ యూజ్ కాకుండా మల్టిపుల్ యూజ్ ప్లాస్టిక్ ఉండేది, ఫైబర్ ప్లేట్స్. ఇప్పుడు ఏమైపోయింది, అందరికి ఈజీనెస్లో 5 రూపీస్ అయినా సరే కొనేసి దాన్ని వాడుతున్నాం. దాని కాస్ట్ తగ్గట్లేదు. అండ్ ఆ ప్లాస్టిక్ వాడడం వల్ల అందరికీ మనము హెల్త్ కండిషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. చాలా మందికి 35 years కాగానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, 50 years కాగానే ఏదో ఒక డిసీజ్, పర్మనెంట్ డిసీజ్తో లైఫ్ లీడ్ చేస్తున్నాం. కాబట్టి ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం మీ ఇంట్లో కూడా అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తే చాలా మనము ఇంకా 10 years ఇప్పుడు దాదాపు ప్రతి ప్లేస్లో ప్లాస్టిక్ కనిపిస్తుంది. నేను చదువుకుంటే కనిపించకపోయేది, మీ సార్ లేదు అసలు ప్లాస్టిక్ చూడలేదు. ఇప్పుడైతే ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత అనేది మేము మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోవాలి. మనం అంటే ఓల్డ్ ఏజ్ మీన్స్ ఓల్డ్ పీరియడ్కి వెళ్ళిపోవాలి. ఏజ్ అంటే ఏజ్ కాదు, పాత రోజుల్లోకి వెళ్ళిపోవాలి మనం. సో ప్లాస్టిక్ అవాయిడ్ అనేది మ్యాక్సిమం తగ్గించండి, మీ ఇంట్లో అవగాహన కల్పించండి. మ్యాక్సిమం మీరు కూడా ప్లాస్టిక్ అనేది ఇంట్లో యూజ్ చేయకుండా ప్రయత్నం చేయండి. అలవాటు పడిపోయిన ఒకేసారి కాదు, కొంచెం 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 చేసుకుంటూ వస్తే ఫ్యూచర్లో సెట్ అవుతుంది. ఈ అవకాశం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక 2-3 ఇచ్చారు అంతే అంతే ఒక్క 2 టీంలకి ఇచ్చేసి మీరు మాకు ఇక్కడే నిలబడండి, ఇక్కడ నిలబడండి సార్. గ్రూప్ అందరు నిలబడండి. అబ్బాయిలు తక్కువ. Sorry ass DJ. You can get some. Sorry ass DJ. ఇక్కడికి వచ్చారు సార్. ఎన్ఎస్ఎస్ వీడి ద్వారా సార్కి మనం చిరు సత్కారం చేద్దాం. ఇక్కడ ఎన్ఎస్ఎస్ సార్ చెప్పండి పిల్లలు.
ముందు తీసుకురమ్మని పేరు సార్ ప్లీజ్ సాఫ్ అందర్ సాఫ్ అందర్ జైన్ గాంధీ సార్ కూర్చోండి రండి సార్ ప్లీజ్ ఆ బొక్కే ఇవ్వం బొక్కే నానా ఆ బొక్కే తొందరగా ఇంకొకటి ఏంటి కదా అంటే మీరున్నటువంటి ఏరియాలోనే ఒక మంచి ఆఫీసర్గా సెట్ అవ్వడానికి అవకాశం వచ్చేటటువంటి ఎడ్యుకేషన్ అందించడానికి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి చూస్ చేసుకొని మన దగ్గరకు వచ్చినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంట్రెస్టెడ్గా ఇల్లును వదిలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడో దూరంగా వదిలేసేసి క్యాంప్ సైట్లో డే అనక నైట్ అనక మీతో పాటు గడుపుతూ అదేది అప్షేట్ చేయాలి సార్లు కూడా మీతో పాటే మొత్తం డే అండ్ నైట్ సారే కాదు సార్తో పాటు పాపం నైట్లలో మీతో డిన్నర్ చేస్తూ దిగిన ఫొటోస్ కూడా చూడడం జరిగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ తప్పదు. ఇక్కడ ఏంటి కదంటే క్యాంప్ సైట్లో ఎక్కడ ఏ జరిగినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యేటటువంటిది క్యాంప్ ప్రోగ్రామ్ ఆఫీసరు ప్లస్ ఫ్యాకల్టీకి ఉంటుంది కాబట్టి సో అది సక్సెస్ చేయాలి. తర్వాత దాని ద్వారా ఒక వ్యక్తిని మోటివేట్ చేయడం ద్వారా ఇంకో 10 మంది వ్యక్తులు తో పాటుగా కొన్ని కాంపిటీషన్స్ మీ మధ్య కండక్ట్ చేయించడం అనేటటువంటి కూడా జరిగింది. ఆ కాంపిటీషన్స్లో ఆర్డీఓ కాదండి, వేరే వేరే. ఇప్పుడు ఆ కాంపిటీషన్ సంబంధించినటువంటి ప్రైజెస్ కూడా తొందరగా ఇప్పించేసి ఈ వాలంటీర్స్ ను పంపించండి సరిగ్గా వాలంటీర్స్. Sorry ass DJ. You can get some. Sorry ass DJ.